కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 32వ భాగం. నిండా 25 లేని తనకు వేదాంత చర్చ ఆలోచిస్తూ ఏటివైపుగా నడిచాడు కృష్ణశాస్త్రి. సుధీర్ ప్రవర్తన నానాటికి మితిమీరిపోతున్నది. ఇది గోపికి చాలా బాధాకరంగా పరిణమించింది. సుభద్ర చెప్పినా చెప్పకపోయినా సుధీర్ అడపా తడపా తన ఇంటికి వచ్చి రభస్ చేస్తున్నాడని గ్రహించగలిగాడు. దీనికి పరిష్కారం ఏమిటి? 2-3 సార్లు కైలాసరావు గారితో చెప్పాలనుకుని అంతలోనే విరమించాడు. ఎంతైనా సుధీర్ కైలాసరావు గారి కొడుకు. సుధీర్ కలకత్తా వెళ్లే జాడలు కూడా కనిపించడం లేదు. నెల రోజులు దాటినా. బాబుగారు, నేను కలకత్తా వెళ్ళి అక్కడ పనులేమైనా ఉంటే చూస్తాను, పోనీ సుధీర్ని ఇక్కడే ఉండమనండి అన్నాడు ఓ రోజు. నవ్వారాయన. ఎందుకులే గోపి, మరో 4 రోజుల్లో సుధీర్ వెళ్ళిపోతున్నాడు అని నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు గోపి. ఏమైనా అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోతే గొప్పే లేదు. కొన్ని మార్పులు చేర్పులు జరిగితేనే గొప్ప. ఇప్పటికే అలలు సృష్టించబడిన జీవితంలో ఇంకా సుడిగుండాలు కూడా ఏర్పడాలని దైవ నిర్ణయమేమో. గోపి, నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం అంటూ సుధీర్ తాలూకా ఆగడాలన్నీ చెప్పింది సుభద్ర ఓ రోజు. పిచ్చి సుబ్బ, నేను గ్రహించలేననుకున్నావా? ఏనాడు ఈ ఇంట్లో సుధీర్ని చూశానో ఆనాడే గ్రహించాను. పైగా నువ్వు మానసికమైన చిత్రహింస కూడా అనుభవిస్తున్నావని తెలుసు. కానీ సుధీర్ మన యజమాని కొడుకు. డబ్బుతో ఏదైనా కొనగలడు, సమర్థుడు. అందుచేత మౌనం వహిస్తున్నాను అంటూ ఓదార్చాడు గోపి. అతని ఎదకి మోము చేర్చి ఎంతసేపు ఉండిపోయిందో సుభద్రకే తెలియదు. రోజులు దొల్లిపోతున్నాయి. ఓ రోజు అర్ధరాత్రి కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతూ ఉంటే వెళ్ళి తలుపు తీశాడు గోపి. ఎదురుగా కైలాసరావు గారి ప్యూన్ పాణి నిలబడి ఉన్నాడు. ఏం పాణి, ఇలా వచ్చావు అంటూ ప్రశ్నించాడు గోపి. కైలాసరావు గారికి హార్ట్అటాక్ వచ్చింది. సుధీర్ బాబు మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు అన్నాడు. ఇంటిగల ఆమెకి సుభద్రని సాయం ఉంచి పాణి వెంట బయలుదేరాడు గోపి. గోపి వెళ్లేసరికి కైలాసరావు గారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఎంత దురదృష్టం! అప్పటికే చాలామంది పోగయ్యారు. వీధి నిండా కార్లు, రిక్షాలు, ఇంకా ఎన్నో వాహనాలు నిలిచి ఉన్నాయి. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. సుధీర్ సోఫాలో కూర్చుని కుమిలిపోసాగాడు. ఎంతట్లో ఎంత మార్పు! గోపి నేత్రాల నుండి అశ్రువులు స్రవించాయి. తండ్రిలాంటి కైలాసరావు గారు ఇక లేరు అంటే ఏదోలా అనిపించసాగింది. ఉన్నట్టుండి గోపి తుళ్ళిపడ్డాడు. కళ్ళు బైర్లు కమ్మాయి. కాలి కింద నేల పగిలినట్లు అనిపించింది. తను కైలాసరావు గారికి చాలా డబ్బిచ్చాడు. దానికి కాగితాలు పత్రాలు ఏమీ లేవు. కేవలం ఆయన మీద ఉండే నమ్మకం చేతనే ఇచ్చాడు. కైలాసరావు గారు ఇలా అయిపోతారని తాను ఏనాడు ఊహించలేదు. ఇప్పుడు ఏది మార్గం? ఇక సుధీర్ పరిపాలన మొదలవుతుంది. ఈ షాపులు అవి అతని చేతిలోకి వెళ్తాయి. అసలే దుష్టుడు, దుర్మార్గుడైన సుధీర్ ఈ నిజాన్ని నమ్ముతాడా? సుభద్ర నగలు అమ్మి ఆ డబ్బు కైలాసరావు గారికి ఇచ్చి ఎంత పొరపాటు చేశాడు? తల పట్టుకుని ఓ వైపు నిలబడ్డాడు గోపి. ఒకవైపు మనుషుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. అయినా ఈ డబ్బు మీద ఆశ చావదు కదా. ఏది ఏమైనా తండ్రిలాంటి కైలాసరావు గారు మరణించారు. ఇక తన బ్రతుకు ఏ మార్గం పడుతుందో, ఈ సంగతి సుభద్రకి తెలిస్తే ఎంత వ్యధ అనుభవిస్తుందో. అనుకున్నంతా జరిగింది. కైలాసరావు గారి మరణవార్త సుభద్రకి పిడుగుపాటే అయ్యింది. తాము ఆయన్ని నమ్మి డబ్బంతా ఆయన చేతుల్లో పోశారు. దానికి రుజువు, సాక్ష్యం లేదు. అధికారం సుధీర్ హస్తగతం అయితే ఈ విషయం అంగీకరిస్తాడా? జీవన విపంచి ఓసారి అమృతవర్షిణి రాగాన్ని ఆలపిస్తేనే ఇంకోసారి విషాద గీతికల్ని కూడా ఆలపిస్తుంది. గోపితో తను లేచి వచ్చింది లోకం దృష్టిలో. ఎన్నిసార్లు కైలాసరావు గారు అన్నారు, గోపి, ఆ అమ్మాయి నిన్ను నమ్ముకుని వచ్చింది. జీవితాంతం నువ్వు ఆ అమ్మాయికి తోడుగా నీడగా ఉండాలి. ఈ ఆకర్షణ తాత్కాలికం కాకూడదు అని. ఎంతటి మహామనిషి అతను అనుకుంది గాఢంగా నిట్టూరుస్తూ. సశేషం.